ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడయ్యన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రములు స్తోత్రములు. అద్వితీయ దేవుడు అయ్యున్న ప్రభువా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. యూద హదరష గ్లోరీ జలాదరయ ప్రజందలదరస్య ప్రభువా, అయా నీ సముఖంలో చేరి ఉండగా ప్రభువా, దేవానికే వందనాలు. నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకంతో, నీ ఆత్మ ప్రభావముతో నింపి నాయన దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు తాకమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డను దేవాన్ని మీరు దర్శించండి నాయన. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము శక్తి కలిగినది, బలము కలిగినది, అభిషేకముతో కూడినది అయా. ప్రతి హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళేలాగున ప్రభువా, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే మా గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తూ, యేసయ్యానికే వందనాలు, మహోన్నతుడానికే వందనాలు, కృపగల ప్రభువానికే వందనాలయ్యా. అల్లాహ్ సాదర జలోదర హింద సగ్లు బిఖాల రథాలదరస్య ప్రభువా, తండ్రినికే స్తోత్రాలు ప్రభువా. ఇదా సీజల ప్రభువానికే వందనాలు. ఈ సమయంలో మీరే మాట్లాడి దేవా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులుగా ఈ యొక్క మెసేజ్లు కొంచెం లేట్ అయినాయి, అందుని బట్టి ఇది మీరందరూ కూడా క్షమించాలి. ఈ సమయంలో మనం ఏంటంటే ఆది కాండంలో 49వ అధ్యాయంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ యాకోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ చివరి స్థానంలోనికి వచ్చేసిన తర్వాత యాకోబు తన బిడ్డలందరినీ కూడా దీవిస్తాను రమ్ము అని పిలిచి తన యొక్క 12 మంది సంతానాన్ని ముందు పెట్టుకుని ఆ యాకోబు తన కలిగి ఉన్న కర్ర కొన మీద తల ఉంచి దేవునికి నమస్కారం చేశాడట. అలా నమస్కారం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తన కుమారులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి రూబేను దగ్గర నుంచి యోసేపు బెన్యామీను వరకు కూడా జరగబోయే విషయాలు నేను మీకు బయలుపరిచేదను అని ఒక ప్రవచనాత్మకంగా ఆ బిడ్డల మీద ఆ యొక్క యాకోబు తన చేతులుంచి ప్రవచిస్తూ దీవిస్తూ ఉన్నాడు. అలా దీవిస్తూ ప్రవచిస్తున్న విధానంలో ఒక మాట ఒక బండ అనే మాటను ఉపయోగించడం జరిగింది. చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలీలకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయుని తండ్రి దేవుని వలనను పైనుండి వింటి దీవెనలతోనూ కింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ సైన్యముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అని యాకోబు తన యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే యాకోబు అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఒకని యొక్క విల్లు బలముగా ఉండాలి అంటే, ఒకని యొక్క చేతి కార్యాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, యాకోబు కొలిసే దేవుని యొక్క హస్తబలము ఆ వ్యక్తికి తోడై ఉన్నప్పుడు ఆ చేతి కార్యాలే కానీ, తన విల్లే కానీ, ఆ యొక్క తన చేతిలో ఉన్న ఏదైనా సరే అది ఫలభరితంగాను అది దీవెనకరంగా ఉంటుంది అని యాకోబు తన బిడ్డలకు ప్రవచిస్తూ చెప్తూ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలకు బండయు మేపెడి వాడును ఆయనే అంటున్నాడు. అయితే అక్కడ ఇశ్రాయేలీలకు కాపరిగా ఉంటాడు, మేపరిగా ఉంటాడు అని అలా బ్లెస్ చేయొచ్చు కదా. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఈ యొక్క దేవుడు, ఈ పరాక్రమశాలి అయిన దేవుడు, యాకోబు కొలిసే దేవుడు బండయు అని చెప్తున్నాడు. ఆ మాట బండయు అంటే ఆ మాట ఏదో యాదృచ్ఛికంగా వచ్చేసిందా అంటే
ఈ యొక్క మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఏదో యాకోబు ఆ బండ అంటే అది ఒక స్థిరముగా ఉండేది కాబట్టి ఏదైనా సరే ఒక గాలికే కానీ వానకే కానీ మరొక పరిస్థితుల్లో కానీ ఆ వస్తువు అలా తీసి పక్కన పెట్టవచ్చు. కానీ బండ లాంటివి అంత ఈజీగా వెళ్ళవు, కదలవు, అవి అలా స్థిరంగా ఉంటాయి అని స్థిరత్వానికి సాదృశ్యంగా మాట్లాడిన వర్డ్ అయితే కాదు. ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఇక్కడ ఒక బండలాగా చూపిస్తూ ఉన్నాడు. ఈ దేవుణ్ణి ఇక్కడ ఒక పరాక్రమశాలి కాపరై ఉంటాడు, మీరు ఒక పరాక్రమంగా పనిచేయటానికి ఆయనే పరాక్రమము కలిగిన వ్యక్తి, ఆయన యొక్క దక్షిణ హస్తము లేదా ఆయన హస్తబలము మీకు తోడుగా ఉంటుంది అని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. బాగానే ఉంది. అయితే ఇక్కడ బండ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము కూడా బండ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ యాకోబు అంటున్న ఈ మాట బండయు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ బండ అంటే ఈ బండ యొక్క అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపయోగిస్తూ వచ్చారు. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ బండ గురించి చెప్తే ఈ బండ గురించి చాలా విశిష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఆఖరికి కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు కూడా బండను గూర్చి మాట్లాడారు. అలాగే క్రీస్తుని బండగా పోల్చారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో మనం ఈ బండ అయిన ఈ క్రీస్తు లేదా ఈ బండగా ఉపయోగిస్తున్న యాకోబు ఆశీర్వాదంలో బండగా వచ్చిన ఆ వర్డ్ ఇశ్రాయేలీల ప్రజలకు బండయు మేపెడువాడును ఆయనే, ఇట్టి బండగా మేపెడి వాడుగా మీ ఇశ్రాయేలీలకు తోడుగా ఉంటున్న దేవుని వలన వాళ్ళకట ఆకాశపు దీవెనలు వస్తాయట, అగాధ జలము యొక్క ఆశీర్వాదాలు వస్తాయంట, సైన్యముల యొక్క ఆశీర్వాదాలు వస్తాయట, ప్రజలు వారి యొక్క గర్భఫలాల యొక్క ఆశీర్వాదాలు అంతా కూడా మీకు అనుగ్రహించబడతాయి అంటూ యాకోబు ప్రవచిస్తూ దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎందుకు ఈ మాట అన్నాడు యాకోబు, ఏంటి బండాన్ని ఎలా తన అనుభవంలోంచి మాట్లాడాడు అనేది కనుక చూస్తే ఒక మనిషిని వెంబడించాలంటేనే కొంతకాలం వెంబడిస్తారు, తర్వాత మానేస్తూ ఉంటారు. అలా మనుషులే కలిసి కొంత దూరం ప్రయాణం చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, ఆ దేవునితో సహవాసం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అయితే అటువంటి దేవుడు యాకోబుకి ఏ విధంగా బండ అని తను చెప్తూ ఉన్నాడు అంటే తన యొక్క అనుభవాలను కూడా మనం ఒక్కసారి పరిశీలన చేస్తే తను ఎలా దేవుణ్ణి బండగా చేసుకోగలిగాడు, దేవుడు తనకు బండగా తోడుగా ఎప్పుడు తనకు అండగా ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తే యాకోబు యొక్క అనుభవం ఇంతగా ఉందా అనిపిస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించేటప్పుడే ఈ యొక్క వాక్యాన్ని ద్వారా నేను దీవించబడ్డాను. నాకు కూడా చాలా కళ్ళం నీళ్ళు అలా కారిపోయినాయి ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తున్న పరిస్థితుల్లో. దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ యాకోబును మనం పరిశీలన చేసినప్పుడు మొదటగా యాకోబు జీవితాన్ని మనం ఆ యవ్వన కాలంలో చూసినప్పుడు ఈ యొక్క యోసేపు యాకోబు యొక్క జీవితాల్లో మనం పరిశీలన చేయగా యాకోబు ఆ తల్లితో పాటుగా ఆ గృహంలో ఉండేవాడు, ఆ ఇంటికి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉండేవాడు. ఏసేవైతే బయటికి వెళ్ళి తనకున్న విల్లు చేత వేటాడటంలో మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక దినాన తన తండ్రి అయిన ఈ ఇస్సాకు ఈ యొక్క ఏశావుని పిలిచి నేను నిన్ను దీవిస్తాను, నాకు మంచి భోజనం తీసుకొచ్చి పెట్టు అని చెప్పిన పరిస్థితుల్లో తల్లి ఆ యొక్క యాకోబును ప్రోత్సహించి ఆ ఆశీర్వాదం నీవే సంపాదించుకో అని ఆ యొక్క ఆహారం అంతా కూడా తండ్రికి ఇష్టమైన రీతిలో సిద్ధపరిచి యాకోబుకి ఇచ్చి పంపించిన తర్వాత ఆ యొక్క ఇస్సాకు తిని యాకోబుని దీవించిన తర్వాత ఏశావు వచ్చిన పరిస్థితుల్లో మళ్ళా ఏశావు వచ్చి తండ్రి అని పిలిచినప్పుడు అయ్యో అంటూ కంగారుగా వణుక్కుంటూ లేచి నేను సమస్త విషయాల్లో సమస్త దీవెనలు నేను అతనికి ఇచ్చేశాను, అతను దీవించబడ్డాడు అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం చూస్తే
ఆదికాండము 27వ అధ్యాయము 33వ వచనం చూస్తే, ఇస్సాకు మిక్కటంగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఒక వ్యక్తి, ఒక తండ్రి దీవించాను, అతను దీవింపబడిన వాడు అయిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. అతను దీవింపబడిన వాడయ్యాడు అన్నప్పుడు నిజంగా ఒక తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించినప్పుడు ఇలా దీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత, దేవుని యొక్క కృప చేత ఆ దీవెన వచనాలు వస్తున్నాయి అన్నప్పుడు కావాలని ఎవరు కూడా పట్టి అనలేరు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత ఆ యొక్క నోటిలో నుండి ఆ ప్రవాహంగా ఆ యొక్క దీవెనలు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఏ బిడ్డకి ఎటువంటి దీవెనలు అవసరమో అట్టి దేవుని చిత్తంలో ఏ యొక్క దీవెనలకు ఎవరు పాత్రలో ఆ యొక్క దీవెనలు వారి మీదకి పలుకుతూ ఉంటారు. తల్లిదండ్రులే కానీ, సేవకులే కానీ, అభిషక్తులు ప్రార్థించినప్పుడు, ఆశీర్వదించేటప్పుడు, ప్రవచించేటప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, నేను అన్ని దీవెనలు, నిజానికి ప్రతి తండ్రి కూడా సరే ఈ కుమారుడికి ఇది, ఈ కుమారుడికి ఇది అనుకుంటారు. కానీ అక్కడ యాకోబుని ఇస్సాకు కంప్లీట్గా సమస్త దీవెనల చేత దీవించేశాడు. అతను ఇంకా అంటున్నాడు, అతను దీవింపబడిన వాడే. అంటే దీవిస్తూ ఉన్నప్పుడు, ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు యాకోబు చూస్తున్నాడు, ఇస్సాకు చూస్తున్నాడు, యాకోబు యొక్క జీవితంలో దీవింపబడుతున్న విధానంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృపలో ఈ యొక్క ఇస్సాకు పలుకుతున్న ప్రతి ఒక్క ఆశీర్వాదానికి యాకోబు పాత్రుడుగా కనపడుతున్నాడు. అంతేకాకుండా అతను ఆ యొక్క వాగ్దానాలకు, ఆ యొక్క ఆశీర్వాదాలకు వారసుడుగాను, దానికి దీవింపబడిన వ్యక్తిగా ఇస్సాకు కూడా చూశాడు. కాబట్టి నేను దీవించేశాను, అతను దీవించబడిన వాడు అయిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ యాకోబుని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి తన పెద్ద కుమారుని దీవించాలి అనుకున్న పరిస్థితుల్లో ప్రతి దీవెనను కూడా ఈ యొక్క యాకోబు పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఇక్కడ యేసేవు అంటున్నాడు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అంటున్నాడు. యాకోబు అనే పేరుకు మోసగాడు అని చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాకోబు అనే పేరు అతను చాలా చక్కగా సరిపోయింది అని తన సహోదరుడు అంటున్నాడు. నా తమ్ముడు మోసగాడు అనే మాట తనకి తన నోటితో పలకటం లేదు, కానీ ఇండైరెక్ట్గా తను అంటున్న మాట ఏంటంటే అతడు మోసగాడుగానే మాట్లాడుతూ అతనికి ఈ పేరు చెల్లింది, ఆ పేరు అతను కరెక్టే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ ఇక్కడ యాకోబు ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ తన యొక్క జీవితంలో తర్వాత ఎదురైన సమస్యలు ఇంత అంతా కాదు. తను తల్లిదండ్రులు ఈ యొక్క యాకోబుని పిలిచి 28వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆదికాండంలో ఇక్కడ మొదటిగా తల్లి వెళ్ళి ఇస్సాకు యొద్దకు వెళ్ళి ఈ యొక్క పెద్ద కోడల వలన, కొడుకు వలన నాకు ఏమంత ప్రయోజనం లేదు, ఈ యొక్క చిన్న కుమారుడు విషయంలో ఎలాగుంది అని తన భర్తతో చెప్పి ఈ కోడలు నాకు వద్దు అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క యాకోబు ఇక్కడే ఉంటే ఈ యొక్క ఏశావు తను ఎలాగో చంపేస్తాడనే ఉద్దేశంతో అక్కడి నుంచి యాకోబును తప్పించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఇక్కడ పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక తన యొక్క సహోదరుడైన లాబాను యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోమని తండ్రి కూడా పిలిచి యాకోబుని దీవించి పంపించారు. అదే 28వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించెను. ఇక్కడి నుంచి వెళ్ళి నీ యొక్క మేనమామ కుమార్తెను వివాహం చేసుకో ఎవరో ఒకళ్ళని అని చెప్పి ఇతన్ని యొక్క యాకోబుని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. అప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు యాకోబు తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు.
కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఇంటి సంబంధమైన పనులతో ఉండే ఈ యొక్క యాకోబు ఒక్కసారిగా తన తల్లిదండ్రులను విడిచి తాను ఎరుగని ప్రాంతానికి, ఎప్పుడు కూడా ప్రయాణం చేయని ప్రాంతానికి తను బయలుదేరి వెళుతున్న పరిస్థితుల్లో తనకు ఒక భయం ఉంది. ఇప్పుడు అక్కడ మా మేనమామ ఉన్నాడు, లాభాను వెళ్ళు అని పంపిస్తున్నారు. అతను ఇంక బ్రతికున్నాడో చచ్చిపోయాడో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో కూడా తెలియదు, ఈ దారి కూడా కొత్తే, ఇది మార్గం అంటే నేను క్షేమంగా వెళ్తానా వెళ్ళలేనా, అసలు పరిస్థితులు అక్కడ వాళ్ళు ఉన్నారా లేరా, బ్రతికున్నారా చచ్చిపోయారా, ఏంటి పరిస్థితులు తెలియని విధానంలో అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో యాకోబు ఆ ప్రయాణం చేస్తూ ఆ రోజు అక్కడ చీకటి పడుతున్న పరిస్థితుల్లో సాయంకాలం అయ్యేటప్పటికీ ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు యాకోబుకి ఒక దర్శనం కలిగింది. మనందరికీ తెలిసిందే ఈ యొక్క యాకోబు యొక్క దర్శనం. ఆ యొక్క దర్శనంలో భూమి నుంచి ఆకాశం వరకు అంటుకుని ఉన్న ఒక నిచ్చెన కనబడితే, ఆ నిచ్చెనకు పైగా ప్రభు అయిన దేవుడు ఉంటే కింద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దర్శనాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దర్శనంలో తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడిన విషయం ఏంటంటే 28 అప్పుడు అతను ఒక కల కనెను, అందులో ఒక నుచ్చిన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలుసుకుని నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ఇక్కడ యాకోబు ఆ చూసిన దర్శనాన్ని బట్టి దేవుడు మాట్లాడిన ఆశీర్వాద వచనాలను విన్న యాకోబు ఇది దేవుని యొక్క స్థలం అని గుర్తించి తాను దేవుడు యాకోబుతో చెప్పారు, నేను నిన్ను ఇలా తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిక్కుల నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నేను నీ జీవితంలో నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఇలా ప్రయాణమై వచ్చే ముందు కూడా ఈ యొక్క యాకోబుని తన తండ్రి కూడా ఇస్సాకు కూడా ఇదే దీవించి పంపించాడు, నీ సంతానం భూమి మీద బహుగా ఆశీర్వదించబడద్ది అని. నువ్వు చాలా ఆశీర్వదించబడిన వాడిగా ఉంటావు, దేవునికి తోడై ఉన్నాడని ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదాన్ని దేవుడు మరలా యాకోబుతో స్వరమెత్తి కలలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న యాకోబు అంటున్నాడు, తన హృదయంలో ఉన్న అనేకమైన ఆందోళనకరమైన ఆలోచనలు దేవుడు ఎరిగి ఉండి తన యొక్క ఆలోచనలు భయపడొద్దు అని ధైర్యపరుస్తూ దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాటలకు యాకోబు స్పందించి తనేమంటున్నాడంటే దేవుడు నిశ్చయంగా ఈ స్థలంలో ఉన్నాడు అని విశ్వాసం ఉంచాడు. తలగడగా పెట్టుకున్న ఆ రాయిని నిలిపి దాన్ని ఆ స్థలంలో పెట్టి దాని మీద నూనె పోసి తాను దేవునితో కూడా ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఏమనంటే దేవుడు నాకు తోడయ్యుండి నా మార్గం అంతట్లో నన్ను కాపాడి
తినుటకు ఆహారాన్ని, ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ రాయి మందిరంగా ఉద్ది నాకు కలిగిన సమస్తంలో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను అని ఇక్కడ యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. దేవుడిని ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. నీతో, నాతో, మనతో దేవుడు నీ వెళ్ళే ప్రతి స్థలంలో నీతో నేను వస్తాను, నీ ఉండే ప్రతి స్థలంలో నేను ఉంటాను అంటే ఇంకంతకన్నా గొప్ప ధన్యత ఏముంటుంది? ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీతో వస్తా, నేను నీతో ఉంటా, నేను నిన్ను కాపాడుతా. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను నిన్ను కాపాడతా, నేను నీకు తోడై ఉంటా అని చెప్తున్నాడు దేవుడు. అలా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పిన దేవుడు, నీకు సహాయం చేస్తాను అని చెప్పిన దేవుడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు, నీ సంతానాన్ని భూమి మీద గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు అదే రీతిగా యాకోబుకు తోడై ఉన్నాడు. కానీ యాకోబు జీవితంలో శ్రమ ఉంది, కష్టం ఉంది. అప్పటి వరకే కూడా యాకోబుకి ఎక్కడ కూడా వెళ్ళి పని చేసుకుని కష్టపడే అవకాశం లేదు. తను ఇంట్లోనే ఉండేవాడు. కానీ అక్కడి నుంచి తన మామగారి దగ్గరకు వెళ్ళిన తరువాత యాకోబు తన మామగారిలో ఇంట్లో ఉన్న తర్వాత ఒక 1 నెల రోజులు 2 నెలలు అయిపోయింది. ఇక తర్వాత మామగారు పిలిచి అంటున్నాడు, బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. అలా అప్పగిస్తున్నప్పుడు యాకోబు అంటున్నాడు, నీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం చెయ్యి రాహేల్ని, కాబట్టి నేను నీకు 7 సంవత్సరాలు నీ పశువులను కాస్తానని చెప్పి. అలా అన్నప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది. అయితే రాహేల్ యొక్క అక్కనిచ్చి వివాహం చేశారు. మళ్ళీ 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేశాడు, మళ్ళా రాహేల్ని ఇచ్చాడు. అలాంటి పరిస్థితులు అనేకం తన జీవితాల్లో సంభవించినాయి. అయినప్పటికీ కూడా అక్కడ మోసపూరితంగా తన యొక్క మామగారు అనేక రీతులుగా తన జీతాన్ని మార్చివేస్తున్న పరిస్థితుల్లో సహితము కూడా యాకోబు దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు కాబట్టే ఈ యొక్క లాభాను ఇచ్చే జీతం ఇస్తానని చెప్పిన ఆ లాభాను ఇంత ఇస్తాను అని చెప్పి ఇంత కాదు అంత, అంత కాదు ఇంత కాదు అంత అంటూ ప్రతి పరిస్థితుల్లో బేరాలాడి ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే మాట తిప్పేస్తూ తన జీతాన్ని 10 సార్లు మార్చాడంట. అలాంటి పరిస్థితుల్లో ఒక జ్ఞానంగా, ఒక తెలివి అనుకోవాలో, జ్ఞానముగా అనుకోవాలో, తను వాళ్ళకి ఆ మచ్చలు కలిగిన జంతువులు నాయి, మిగిలిన పశువులు నీవి అని ఆ ఒడంబడిక చేసుకున్న విధానంలో యాకోబు చేసిన ఆ యొక్క జ్ఞానయుక్తమైన అడుగులు వేయటం మూలాన అనేకం బలమైనవన్నీ కూడా సారలు పుట్టినాయి. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో సహితము అటువంటి ఆలోచనే కానీ, అటువంటి జ్ఞానమే కానీ దేవుడు తనకు అనుగ్రహించాడు. ఆ విధానంలో యాకోబు ముందుకెళ్తూ ఉన్న తరువాత ఆ యొక్క పశువులన్నీ కూడా చాలా గొప్పగా అయిపోయినాయి. యాకోబు చాలా గొప్పవాడిగా అయిపోయాడు. ఆ యొక్క విధానాన్ని చూసి అనేకులు వాళ్ళ బామర్దులు కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా సంపాదనతో తనే వేసుకుంటున్నాడు అన్న విధానంలో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబునితో మాట్లాడుతున్నాడు. తనకు కలిగిన ఈ సార్లు మచ్చలు కలిగిన అన్ని పశువులు కూడా ఆ ఏటును దాటి యొక్క యాకోబు యొక్క తండ్రి యొక్క ఆ ఊరికి ప్రయాణం కట్టి దాటి వెళుతున్నట్లుగా చూపించి, ఆ దర్శనాన్ని చూపించి, అలాంటి పరిస్థితుల్లో మళ్ళా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ నువ్వు బయలుదేరి నీ తండ్రి ఇంటికి నడువు అని చెప్పాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు యాకోబుతో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు అదే రీతిగా తనకు కలుగుతున్న ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి శ్రమలోనూ, ప్రతి కష్టంలోనూ దేవుడు తనకు సహాయంగా నిలబడుతున్నాడు. అలా యాకోబుకు తోడుగా ఉండి 21 సంవత్సరాలు అక్కడే ఉండి తరువాత యాకోబు అక్కడ బయలుదేరి వచ్చేస్తున్న పరిస్థితుల్లో కూడా తన యొక్క మామగారు యాకోబుని నాకు చెప్పుకోకుండా వెళ్ళిపోయాడనే కోపంతో చాలా అతన్ని కొట్టాలనో చంపాలనో ఏదో ఒకటి చేయాలనుకున్న పరిస్థితుల్లో ఆ రాత్రే ఆ యొక్క యాకోబు మామగారితో దేవుడు మాట్లాడాడు. అప్పుడు యాకోబు మామగారు అయిన లాభాను యాకోబుని తరుముకుంటూ కొంతమందిని తీసుకుని తరుముకుంటూ వచ్చి యాకోబుకి ఎదురుగా ఆ పర్వతం మీద మళ్ళా టెంట్ వేసుకుని కూర్చుని యాకోబుతో గొడవ పడతాడు. నేను నిన్ను ఏమైనా చేయగలను, నేను నిన్ను ఏదైనా చేయగలను, నిన్ను చంపేయగలను, ఇంకా ఏదైనా చేయగలను, కానీ
గత రాత్రి నీ తండ్రి దేవుడు, నీ దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పినప్పుడు ఇక్కడ యాకోబు కూడా ఇక్కడ నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పినప్పుడు యాకోబు అంటున్నాడు, నా నిర్దోషత్వాన్ని, నా కష్టాన్ని చూసిన నా దేవుడు నిన్ను గద్దించాడు. నాలో పాపం లేదు, నాలో నన్ను చూసిన దేవుడు నిన్ను గద్దించాడు అని చెప్పి ఆ యొక్క దేవుని మహింపరుస్తూ ముందుకు వచ్చాడు. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళా తన సహోదరుడికి కబురంపించిన పరిస్థితుల్లో ఇక్కడ యాకోబుని ఎదుర్కోవటానికి తన సహోదరుడు చాలామందిని తీసుకుని వస్తున్నాడన్న విషయం, అతన్ని కొట్టడానికే చంపేయడానికే వస్తున్నాడన్న విషయం యాకోబు గుర్తించి గమనించి వారు తీసుకొచ్చిన సమాచారం బట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ తెల్లవారు జామున యాకోబు అక్కడే ఉండి దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసుకుంటూ అక్కడ ఉండిపోయాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 35వ అధ్యాయం ఆదికాండం మనం చూస్తే దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, ఈ యాకోబు తను బయలుదేరి వచ్చేస్తుంటే యాకోబు తన మార్గంలో చక్కగా వెళుతుంటేనట ఆ మార్గంలో దేవుని యొక్క దూతలట అతన్ని యాకోబుని ఎదుర్కొనేయట. 32వ అధ్యాయం చూస్తే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎవరైనా మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలను అనుసరించి జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏ మాట అయితే మనతో చెప్తూ ఉన్నాడో, ప్రభు అయిన దేవుడు మనకి ఏది బోధిస్తున్నాడో, ఏది తెలియజేస్తున్నాడో ఆ మాట ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం నడిచే ఆ త్రోవలో నడుస్తున్న విధానాన్ని దేవుడు మనం చూసినప్పుడు ఆయనకి చాలా ఇష్టం కలుగుద్దట. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూతలు దేవుని యొక్క వాక్యం నెరవేర్చే వారి పక్షంగా, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చే వారి పక్షంగా, దేవుడి చిత్తం నెరవేర్చే వారి పక్షంగా దేవుని యొక్క దూతలు ఉండి అక్కడ పని జరిగిస్తాయి అనేది దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలది అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయం అని పేరు పెట్టాడు. అలా తన అనుభవంలో తను వస్తున్న మార్గంలో దేవుని యొక్క దూతల యొక్క సైన్యాన్నే చూశాడట యాకోబు. తరువాత దేవుని సన్నిధిలో పోరాడి ఒకానొక సమయంలో దేవుని యొక్క దూతతో పోరాడిన అనుభవాన్ని కూడా మనం చూస్తాం. అదే 32వ అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని యాకోబు ఆ దూతను పట్టుకుని వదలకపోతే అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని దీవించి బ్లెస్ చేసి పంపించాడు. ఇక మీదట నీవు యాకోబు అనబడవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలువే, నువ్వు మనుషులతోనూ పోరాడేవు, దేవునితోనూ పోరాడేవు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దేవుడేమో యాకోబుని బట్టి నువ్వు మనుషులతో పోరాడేవు, దేవునితో పోరాడేవు, నా పోరాడి గెలుచుకున్నావు, నువ్వు గెలిచిన వాడివి అంటే ఈ సమాజంలో చాలామంది యాకోబు పదే మోసగాడు చాలామంది సేవకుల నోట్లో నుండి యాకోబు మోసగాడు అనే మాటే బయలు వెళుతూ ఉంది. కానీ యాకోబు మోసపోతున్న పరిస్థితుల్లో పోరాడాడు. ప్రతి చోట పోరాటమే, తండ్రి ఇంట్లో పోరాటమే. ఇటు వచ్చి మామగారి ఇంట కూడా జీతం విషయంలో తనకి ఇవ్వాల్సిన దాంట్లో 10 సార్లు మార్చేటప్పటికి తన పిల్లలకి నేనేం సంపాదించుకోవాలి, నా పిల్లలకి, నా బిడ్డలకి, నా కుటుంబానికి నేను ఎలా పోషించుకోవాలని దేవుని యొక్క కృపలో తను దీవించబడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇలా ప్రతి చోట పోరాడాడు. ఇక్కడ దూతతో కూడా పోరాడాడు, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి యాకోబు యొక్క అనుభవంలో తరువాత యాకోబు జీవితాన్ని మనం చూస్తే యోసేపు దగ్గరికి వెళితే కనుక అక్కడ యోసేపు దగ్గరికి నేను వెళ్ళు అని, యోసేపు దగ్గరకు కూడా బయలుదేరి వచ్చిన పరిస్థితుల్లో అక్కడ కూడా యాకోబు భయపడుతున్నాడు. వెళ్ళాలా లేదా ఏంటి నా పరిస్థితి అన్న పరిస్థితుల్లో యాకోబును దేవుడు దర్శించాడు.
పిలిచాడు, దర్శించి అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన తరువాతే యాకోబు బయలుదేరి వెళ్ళాడు. అలాగూ తిరిగి అక్కడ నేను మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను, మరలా అబ్రహాముతో చేసిన వాగ్దానం, నీతో చేసిన వాగ్దానాన్ని నేను తిరిగి నెరవేర్చేలాగున ఆ జనాంగాన్ని తిరిగి ఈ స్థలానికి తీసుకుని వస్తాను అని చెప్పాడు. అట్లా యాకోబు జీవితంలో ఎక్కడ కూడా తొలగిపోకుండా, కదిలిపోకుండా స్థిరముగా ప్రభు అయిన దేవుడే, జీవము కలిగిన దేవుడే ఒక మనిషి అయిన యాకోబుని వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యాకోబుకు తోడై ఉండే అనుదినం అనుక్షణము అతను అన్ని సంవత్సరాలు ఎండకెండాడు, వర్షానికి తడిచాడు, మంచుకు తడిచాడు. అలా ప్రయాసపడినప్పుడు కూడా తన శరీరం అంతా నశించిపోయిందని యాకోబు అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా నష్టపోకుండా యాకోబుని కాపాడాడు. సో మన జీవితంలో దేవుడు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన మనల్ని వెంబడిస్తాడు, మనతో వస్తాడు, మనలో ఉంటాడు, మన ముందుంటాడు, మన పక్షంగా సమస్త కార్యాలను జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా, కనికరములు గల ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటలను ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు వింటున్నారో దేవా, అటు వారి హృదయాల్లో ప్రభువా నాయన, వారి జీవితాల్లో కూడా నా తండ్రి నువ్వు చేసిన ప్రతి వాగ్దానం మీద వారి విశ్వాసాన్ని నుంచి కదిలిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి వారి జీవితాలు కట్టుకోవడానికి, క్రీస్తు యేసులో వారు వర్ధిల్లటానికి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.